హాయ్ మై డియర్ ఫౌండర్స్, వెల్కమ్ బ్యాక్ టు షేక్స్ ఇన్ఫోటియా. ఈ యొక్క వీడియోలో గుర్స్మిందర్ దిలాన్ సార్ ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది అండ్ క్రిస్ జాన్సన్ సార్ కూడా ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం ఈ యొక్క వీడియోలో. అండ్ అదే విధంగా ఇంకొన్ని పాయింట్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదే విధంగా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి పెట్టుకోండి అథెంటిక్ అండ్ లీగల్ ఇన్ఫర్మేషన్ కోసం. సో ఇక మనం కంటెంట్ లోకి వెళ్ళిపోదాం అండ్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో గుర్స్మిందర్ దిలాన్ సార్ అయితే అటెన్షన్ తీసుకోండి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా. ఏంటంటే మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్, మిస్లీడింగ్ వెబినార్స్ గురించి, అంటే వేరే వేరే పోస్టుల గురించి మీరు అట్రాక్ట్ కాకండి, కేర్ తీసుకోండి అని చెప్పేసి. అండ్ జూమ్ అండ్ యూట్యూబ్ లైవ్ లోనే ఈ యొక్క లైవ్ వెబినార్ అయితే ఉండబోతోంది. సో యూట్యూబ్ లో లైవ్ చూడొచ్చు, అట్ ది సేమ్ టైం జూమ్ లో అటెండ్ కావచ్చు వెబినార్ అనేది అని చెప్పేసి ఆయన మెన్షన్ అయితే చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్రిస్ జాన్సన్ సార్ కూడా ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది మాటి డిగార్మో గురించి. అండ్ ఆయన మళ్ళీ హాస్పిటల్లో చేరడం జరిగింది. సో ప్రే చేయండి అని చెప్పేసి ఆయన పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. సో మేబీ మాటి డిగార్మో ఇలా లైక్ హాస్పిటల్కి వెళ్ళారు కదా, సో వెబినార్ గురించి ఏంటి అని చాలా మంది చాలా రకాల డౌట్లు అయితే అడుగుతున్నారు. సో నేను వీడియో లేట్ గా ప్రిపేర్ చేయడానికి రీజన్ కూడా చాలా మంది అడిగారు. ఎందుకు పొద్దున్నే 6ంటికి 7ంటికి అప్డేట్ ఎందుకు ఇస్తలేవు అండ్ అని చెప్పేసి చాలా మంది అడిగారు. దానికి రీజన్ ఒకటే మై డియర్ ఫౌండర్స్, నేను ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకున్న తర్వాత వీడియో చేస్తాను. లేట్ అయినా కూడా ఇన్ఫర్మేషన్ లీగల్ అండ్ అథెంటిక్ గా ఇద్దామని చెప్పేసి మనం ఆఫ్టర్నూన్ అంటే మార్నింగ్ మొత్తం మనం ఏం చేస్తామంటే దాని గురించి రీసెర్చ్ చేయడం జరుగుతుంది. అసలు ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా, దాని తర్వాత అసలు అది నిజంగా ఉందా లేదా, మనం ఓఎస్ లో బ్యాక్ ఆఫీస్ లో చెక్ చేస్తుంటాం. అది కనుక నిజం అయితేనే మనం ఏంటంటే ఖచ్చితంగా అండ్ పోస్టులు ఏదైతే ఉన్నాయో ఐ మీన్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు, అది పెట్టారు ఇది పెట్టారు అని చూస్తుంటారు అని చెప్తుంటారు. అవి కూడా అథెంటిక్ గా కాదా నేను చెక్ చేసిన తర్వాతనే నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది మై డియర్ ఫౌండర్స్. అందుకని మన వీడియోస్ ఏంటంటే లేట్ గా వచ్చినా అథెంటిక్ గా అంటే లీగల్ గా ఉంటాయి. సో ఖచ్చితంగా మీరు దాని గురించి డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తొందరగా తెలుసుకొని హడావిడిగా ఏదో ఒక మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే దానికన్నా లేట్ గా అంటే కొంచెం స్లోగా తెలుసుకొని అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఫాలో అవడం బెటర్ అని నా ఆనెస్ట్ ఫీలింగ్. అని మీకేమనిపించింది అనేది కూడా కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ రోజు వెబినార్ కి సంబంధించి ఏంటంటే ఈ మాటిగారు సార్ మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం ఏంటి, జాయిన్ అయ్యారు కదా. సో దాని గురించి అండ్ దాని వల్ల మేబీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయా లేవా, ఇప్పుడు యాష్మపాల్ సార్ డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లేదా వేరే వాళ్ళు ఎవరైనా ఇనిషియేట్ తీసుకొని దాన్ని ఫాలో అప్ చేసి ఫార్వర్డ్ ఈ రోజు వెబినార్ ఉంటుందా లేదా అనేది మనకి ఎండ్ ఆఫ్ ది డే కల్లా అర్థమవుతుంది, ఈవినింగ్ కల్లా. అండ్ బ్యాక్ ఆఫీస్ లో ఎలాంటి చేంజ్ అయితే లేదు ప్రస్తుతానికి. అండ్ మేబీ ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కల్లా మనకి బ్యాక్ ఆఫీస్ లో చేంజ్ అంటే వెబినార్ ఉన్నా వస్తుంది, వెబినార్ లేకపోయినా ఏదో ఒక అప్డేట్ అయితే బ్యాక్ ఆఫీస్ లో రావడం జరుగుతుంది. ఈవెన్ వెబినార్ ఉందా లేదా అనేది మనకి ఫౌండర్స్ అందరికీ తెలడానికి కావచ్చు. అండ్ ఎవరో ఒక ఎల్జీ లీడర్ ద్వారా అయినా యాష్మపాల్ సార్ గారు చెప్పించవచ్చు. బికాస్ ఆఫ్ ఏదో ఒక అప్డేట్ ఇస్తేనే మనకి లైక్ మనం అలర్ట్ గా ఉంటాం. మనం ఏ విషయం అనేది తెలుసుకోవడానికైనా ఖచ్చితంగా అప్డేట్ అనేది ఇస్తారు ఎవరో ఒకళ్ళు అని చెప్పేసి. అండ్ అంటే ఎవరో ఒకళ్ళ ద్వారా అప్డేట్ అయితే ఖచ్చితంగా ఇస్తారేమో అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం మై డియర్ ఫౌండర్స్. వెరీ ఎక్సైటింగ్, వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మేబీ మాదిగా మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు కాబట్టి లెట్స్ సీ ఫర్ ద ఎండ్ ఆఫ్ ది డే. సో అంటే ఎలాంటి బ్యాక్ ఆఫీస్ లో ఎలాంటి అప్డేట్ ఉన్నా కూడా మన ఛానల్ రావడం జరుగుతుంది. లీగల్ అండ్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అనేది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫౌండర్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.